ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనము. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. హల్లెలూయా. దేవుడు ఈరోజు సెలవిస్తా ఉన్నటువంటి మాట, మనం పరలోక వారసులమై ఉంటా ఉన్నాం. హల్లెలూయా. పరలోకపు తండ్రి కుమారులమై ఉంటా ఉన్నాం. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ఈ లోకములకు వచ్చిన తర్వాత అనేక మంది ఆయనకు విరోధముగా లేచి ఉన్నారు. పరిసయ్యులు కావచ్చు, యూదులు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, సద్దకేయులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి విరోధముగా లేచి ఉన్నాడు. అయితే ప్రతి బిడ్డను కూడా ఆయన ప్రేమిస్తూనే వచ్చాడు. హల్లెలూయా. అయితే చివరి దినాలలో యేసుక్రీస్తు సిలువకు అప్పగించబడేటువంటి సమయంలో కూడా ఆ శిష్యులు వచ్చి ఆయనను చంపబోవడానికి ముందుకు వెళ్ళినప్పుడు, చంపేస్తూ ఉన్నప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి శిష్యుడు చెవిని నరికేస్తే ఆ చెవిని సైతం కూడా స్వస్థపరిచినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. అతన్ని చంపడానికి వచ్చినప్పటికీ కూడా అలా చేసి ఉన్నాడంటే ఈరోజు మనం ఆలోచించాలి, దేవుడు ఎంత ప్రేమమయుడో. హల్లెలూయా. ఎంత కరుణామయుడో మనం ఈరోజు గుర్తించాలి. హల్లెలూయా. ఈరోజు ఏ పరిస్థితుల మధ్య నీవు జీవిస్తానే ఉన్నావో, అయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, నీ శత్రువులను నీవు ప్రేమించు, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయి అనేసి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యుద్ధం ఆయనదండి, మనది కాదు. హల్లెలూయా. ఈరోజు నీ శత్రువులను నువ్వు ప్రేమిస్తూ ఉన్నట్లయితే, ఈరోజు నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నట్లయితే నీవు పరలోకపు తండ్రికి వారసుడవైనట్టు. హల్లెలూయా. ఈరోజు నీ శత్రువుని ద్వేషించి, నీ శత్రువుతో నువ్వు మాట్లాడుకోకుండా, నీ శత్రువుని హింసిస్తూ ఉన్నట్లయితే, కీడుకు ప్రతి కీడు చేస్తానే ఉన్నట్లయితే నువ్వు ఎలా ప్రేమిస్తా ఉన్నట్లు? నీలో యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమ ఎలా ఉన్నట్లు? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు శత్రువులను సైతం కూడా ప్రేమించేటువంటి ప్రేమమయుడు. ఈరోజు అట్టి ప్రేమ కలిగి నువ్వు జీవిస్తానే ఉన్నావా? రక్షింపబడినటువంటి నీవు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు నీ శత్రువుల పట్ల ప్రేమ కలిగి జీవిస్తానే ఉన్నావా? నీ శత్రువులను బట్టి నువ్వు ప్రార్థిస్తానే ఉన్నావా? మరి తెలుసో తెలియకో తప్పు చేసి ఉండొచ్చు నీ పట్ల, అయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని బిడ్డగా నీ శత్రువులను సైతం క్షమించేవాడిగా, నీ శత్రువులు సైతం ప్రార్థించేటువంటి వాడిగా నీవు ఉండాలి అనేసి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అట్టి రీతైనటువంటి ప్రేమ, కరుణ ప్రతి బిడ్డకి దేవుడు అనుగ్రహించబడును గాక. ప్రతి బిడ్డ ఆ పరలోకపు వారసునిగా తీర్చబడుదును గాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించును గాక.